హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మీలో ఎంతమందికి మక్క గారెలు అంటే చాలా ఇష్టం? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులోకి మనం ఒలిచిపెట్టుకున్న మక్కలను యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా మక్కలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ముదిరిన కంకులు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, లేత కంకులు అయితే అవసరం లేదు. తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఇందులోకి జీలకర్రను, కొంచెం వంట సోడాను, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ లాంటివి తీసుకొని చేతుకు కొంచెం కవర్కు వాటర్ తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా మధ్యలో హోల్ చేసి కాగుతున్న నూనెలో దీన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు ఉంచుకొని పైన నురుగంతా వెళ్ళాక తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మళ్ళీ అదే కవర్ మీద ఒక్కొక్కటిగా హోల్ చేసుకుంటూ ఇలాగే పిండి ముద్దలను తీసుకుంటూ అందులో వేసుకోవాలి. చేతుకు వాటర్ తడుపుకుంటూ వేసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది, అందులో ఆయిల్లో ఈజీగా పడిపోతుంది. మిగిలిన పిండిని మొత్తం ఇదే విధంగా చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి మీకు చూపిస్తుంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మధ్యలో నారలాగా వచ్చింది, అదేదో వెంటిక అనుకునేరు, కంకులకుండే నార అది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.